ఒకప్పుడు ఇతనికి నటన రాదు అన్నారు, హీరో మెటీరియల్ కాదు అన్నారు. కానీ ఈ రోజు ఆయన సినిమా విడుదలైతే థియేటర్ల ముందు వేలాది అభిమానులు వేచి ఉంటారు. ఒక్క సినిమా కోసం కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే భారతదేశంలోని ప్రముఖ నటుల్లో ఆయన ఒకరు. ఆ వ్యక్తే తలపతి విజయ్. ఆయన విజయానికి కారణం అదృష్టమా లేక ఆయన వ్యక్తిత్వమా ఈ రోజు తెలుసుకుందాం. 1974 జూన్ 22న చెన్నైలో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ జన్మించారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ప్రముఖ సినీ దర్శకుడు, తల్లి శోభా చంద్రశేఖర్ గాయని మరియు నిర్మాత. చాలా మంది అనుకుంటారు తండ్రి దర్శకుడు కాబట్టి విజయ్కి అవకాశాలు సులభంగా వచ్చాయి అని. కానీ అవకాశాలు రావడం ఒక విషయం, వాటిని నిలబెట్టుకోవడం మరో విషయం. 1992లో హీరోగా తొలి సినిమా నాళై తీర్పు విడుదలైంది. ఆ సినిమా పెద్ద విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సమయంలో కొంతమంది సినీ విమర్శకులు, ప్రేక్షకులు నటన బలహీనంగా ఉందన్నారు. డైలాగ్ డెలివరీపై విమర్శలు చేశారు. డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ పై కూడా విమర్శలు లేవనెత్తారు. ప్రతి సినిమాలోని తన నటన, డాన్స్, యాక్షన్ ను మెరుగుపరుచుకుంటూ వెళ్లాడు. కాలక్రమేణా ఊవే ఉనక్కగా, కాదలుక్కు మర్యాదై, తుల్లాడ మనమం తుల్లం వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత వచ్చిన గిల్లీ ఆయన కెరీర్ లో కీలక మలుపుగా నిలిచింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తుపాకీ, కతి, మార్షల్, మాస్టర్, లియో ఒక్కో సినిమా ఆయన స్థాయిని మరింత పెంచింది. తనను తాను నిరూపించుకోవాలనే లక్ష్యాన్ని ఎప్పుడూ వదలలేదు. షూటింగ్ కు సమయానికి హాజరు కావడం, ప్రతి సినిమాకు కష్టపడటం, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వల్ల పరిశ్రమలో ఆయనకు మంచి పేరు వచ్చింది. విమర్శలు వచ్చినప్పుడు ఆగిపోలేదు. అదే విమర్శలను తన అభివృద్ధికి ఉపయోగించుకున్నాడు. దీర్ఘకాల సినీ కెరీర్ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కళగం టీవీకే అనే పార్టీని ప్రారంభించారు. ప్రజాసేవ ద్వారా తన వంతు పాత్ర పోషించాలని ఆయన ప్రకటించారు. విజయ్ కథ మనకు 3 విషయాలు నేర్పుతుంది. విమర్శలు శాశ్వతం కావు, ప్రతిభ ఒక్కటే సరిపోదు, నిరంతరం నేర్చుకోవాలి. విజయం ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు చేసిన చిన్న చిన్న ప్రయత్నాల ఫలితమే గొప్ప విజయం. జీవితంలో మనల్ని విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ మన లక్ష్యం, క్రమశిక్షణ, పట్టుదల బలంగా ఉంటే ఒక రోజు అదే ప్రపంచం మనల్ని చప్పట్లతో అభినందిస్తుంది. అదే జోసెఫ్ విజయ్ కథ.